పూర్వం ఇక్ష్వాకులు అని ఒక రాజవంశం ఉండేది. వారు అయోధ్య నగరాన్ని రాజధానిగా చేసుకుని కోసల దేశాన్ని పరిపాలిస్తూ ఉండేవారు. అయోధ్య అనగా శత్రువు యుద్ధం చేయడానికి సాధ్యము కానిది అని అర్థం. విశాలమైన రాజమార్గాలతో శోభాయమానంగా ఉండే పట్టణం అయోధ్య. ఉన్నతమైన కోటబురుజులు, వందల కొద్ది శతఘ్నులు మోహరించి ఉండేవి. రాజ్య రక్షణ వ్యవస్థ శత్రుదుర్భేద్యంగా ఉండేది. ప్రజలంతా ధనధాన్య సమృద్ధితో సుఖ సంతోషాలతో ఆనందంగా ఏ లోటు లేకుండా జీవనం సాగించేవారు. ఆ సమయంలో దశరథుడు దేవేంద్రుడిలాగా రాజ్యపాలన చేస్తున్నాడు. ప్రజలను కన్నబిడ్డల వలె చూసుకుంటూ ఉండేవారు ఆయన. దశరథ మహారాజు వద్ద 80 మంత్రులు ఉండేవారు. వారు అపూర్వమైన మేధాశక్తి కలవారు. ఎదుటి వ్యక్తి ముఖ కవళికలను బట్టి వారి మనస్సులోని ఉద్దేశ్యము గ్రహించేవారు. రాజుకు మేలు కలిగించేవి, హితకరంగా ఉండేవి మరియు ఆయనకు ప్రియమైన పనులు చేయడంలో వారు కడు సమర్థులు. వారు వరుసగా దృష్టి, జయంతుడు, విజయుడు, సిద్ధార్థుడు, అర్థసాధకుడు, అశోకుడు, మంత్రపాలుడు, సుమంతుడు. వశిష్ఠ వామదేవులు ప్రధాన ఋత్విక్కులు. మంత్రులందరూ అత్యంత నిబద్ధతతో మెలిగేవారు. పటిష్టమైన గూఢచార వ్యవస్థ కలిగి రాజ్యము నలుమూలలా ఏమి జరిగినా క్షణాలలో తెలిసేటట్లుగా ఏర్పాటు గావించుకున్నారు. ఆ మంత్రులు స్వయంగా తమ పుత్రులు తప్పు చేసినా వారిని దండించడంలో వెనుకాడేవారు కారు. వ్యక్తులు చేసిన అపరాధ తీవ్రతను బట్టి శిక్షలు అమలు చేస్తూ ఉండేవారు. బలవంతుడైన వ్యక్తి, బలహీనుడైన వ్యక్తి ఒకే తప్పు చేసినట్లయితే బలవంతుడికి శిక్ష తీవ్రంగా ఉండేది. రాజ్యము, రాజ్యాంగము అంటే భయభక్తులతో వెలిగేవారు అక్కడి ప్రజలు. రాజ్యముందు ఎక్కడా కూడా ప్రజలలో అసంతృప్తి లేకుండా అద్భుతమైన పరిపాలనా వ్యవస్థ కలిగి మహేంద్ర వైభవంతో పరిపాలన సాగిస్తున్నాడు దశరథ మహారాజు. మరొక వైపు దేవతల బాధలు చెప్పనలవి కాకుండా ఉన్నాయి. రావణాసురుడు వరగర్వితుడై ముల్లోకాలను పట్టి పీడిస్తున్నాడు. వాడి పీడ వదిలించుకునే మార్గం తెలియక యమయాతన పడుతున్నారు దేవతలు. చివరకు వారందరూ కలిసి నిర్ణయించుకొని వాడికి వరములిచ్చిన విధాతనే ప్రార్థింప నిశ్చయించుకున్నారు. అనుకున్నదే తడవు ఆయన వద్దకు వెళ్ళారు. అంజలి ఘటించి నిలుచుని తాము వచ్చిన పని ఆయనకు ఎరుకపరచినారు. దేవా, రావణాసురుడు బలదర్పితుడై వరగర్భముతో నీచే ఏర్పరచబడిన మామావిధులు కూడా నిర్వర్తించనీయకుండా మమ్మలను భయభ్రాంతులకు గురి చేయుచున్నాడు. సూర్యుడు అతనికి వేడి కలిగించలేడు, వాయువు అతని ప్రక్కన మసలటానికే భయపడుతున్నాడు. ఉత్తుంగ తరంగాలతో తీవ్రమైన ఘోషతో నిత్యం సందడిగా ఉండే సముద్రుడు కూడా తన తరంగాలను స్తంభింపజేసుకొని కూర్చున్నాడు అంటూ మొరబెట్టుకున్నారు. వారి మొరలాలకించిన బ్రహ్మదేవుడు విష్ణుమూర్తిని ప్రార్థించి చూడమని వారికి సలహా ఇవ్వగా అందరూ ఆ దేవాధిదేవుని శరణుజొచ్చి దీనంగా ప్రార్థించారు. అంతా విష్ణువు తాను మానవ రూపంలో జన్మించి వాడి పీడ నుంచి మిమ్మల్ని కాపాడతారని వారికి అభయం ఇచ్చాడు. తాను దశరథ మహారాజుకు పుత్రుడుగా జన్మిస్తానని చెప్పి వారిని ఊరడించి పంపివేశాడు. అదే సమయంలో దశరథ మహారాజు సంతానార్థి అయి అశ్వమేధం పూర్తి చేసి పుత్రేష్ఠి చేస్తున్నాడు. అప్పుడు యజ్ఞకుండం నుండి ఒక తేజోమయమైన భూతం ఆవిర్భవించింది. ఆ భూతము చేతిలో ఒక స్వర్ణపాత్ర, అందులో పాయసము నిండి ఉన్నది. ఆ భూతము ఆ పాయస పాత్రను దశరథుడికి అందచేసింది. భార్యల చేత ఆ పాయసాన్ని సేవింపచేశాడు దశరథుడు. మొదట సగము కౌసల్యకు, ఆ సగములో సగము అనగా మొత్తములో 4వ వంతు సుమిత్రకు, ఆ 4వ వంతులో సగము అనగా మొత్తములో 8వ వంతు కైకకు ఇచ్చి ఇక మిగిలిన 8వ వంతును రెండవసారి సుమిత్రకు ఇచ్చినాడు. యజ్ఞము పరిసమాప్తమయ్యింది. సరిగ్గా 12 మాసాలకు మరల వసంతము వచ్చినది. దశరథ మహారాజు జీవితంలో ఈ వసంతము ఒక కొత్త శోభను తెచ్చింది. 3 వారిన ఆయన జీవితపు ఆశ మరల చిగురించింది. దశరథుడి మనోరథము నెరవేరింది. ఆ రోజు చైత్రమాసంలో నవమి తిథి, పునర్వసు నక్షత్రం. 5 గ్రహాలు తమ తమ ఉచ్చస్థితిలో ఉన్నాయి. రవి మేషంలో ఉన్నాడు, కుజుడు మకరంలో ఉన్నాడు, గురుడు కర్కాటకంలో ఉన్నాడు, శుక్రుడు మీనంలో ఉన్నాడు, శని తులారాశిలో ఉన్నాడు. ఈ రాశులన్నీ కూడా ఆయా గ్రహాలకు ఉచ్చస్థానాలు. చంద్రుడు స్వస్థానమైన కర్కాటకంలో ఉన్నాడు. అప్పుడు అంటే పునర్వసు 4వ పాదం అన్నమాట. ఇక్కడ గురుచంద్ర యోగం సంభవించింది. లగ్నము కూడా కర్కాటకమే.
ఆ శుభలగ్నమందు కౌసల్యాదేవి జగత్ కళ్యాణకారకుడు, జగన్నాథుడు, ఇక్ష్వాకు వంశవర్ధనుడు అయిన శ్రీరామచంద్రుని పుత్రునిగా కన్నది. శ్రీరామజననమైన 16 గంటల తర్వాత భరతుడు మీనలగ్నంలో కైకేయికి జన్మించాడు. ఆయన నక్షత్రం పుష్యమి. ఆ తరువాత మధ్యాహ్న కాలంలో కర్కాటక లగ్నంలో ఆశ్లేష నక్షత్రంలో లక్ష్మణ శత్రుఘ్నులకు జన్మనిచ్చింది సుమిత్రాదేవి. రాజ్యమంతా కోలాహలం, ఉత్సవాలు, సంబరాలు. రాజు ఇచ్చే భూరిదానాలతో 11 రోజులు గడిచిపోయాయి. 11వ రోజున నవజాత శిశువులకు నామకరణం జరిగింది. ఆయన పుట్టి దశరథుడికి మహాదానందం కలగజేశాడు. జనులందరికీ సంతోషం కలగజేశాడు. ఎవని ఎందైతే సర్వజనులకు ఆనందం కలుగుతుందో అతడే రాముడు. రమింపచేయువాడు రాముడు అని అర్థం. పెద్ద కుమారుడికి రాముడు అని పేరు పెట్టారు వశిష్ఠ మహర్షి. సంపద శోభా కలవాడు కావున లక్ష్మణుడు, రాజ్యమును భరించువాడు కావున భరతుడు, శత్రువులకు సింహస్వప్నము, వారిని చంపువాడు కావున శత్రుఘ్నుడు. 4 కుమారులను చూసుకుని దశరథుడు మురిసిపోతున్నాడు. ఆయన ఆనందానికి అవధులు లేవు. రాముడంటే మరీ ఆయన అన్ని ప్రాణాలు రాముడే. రాబోయే రోజులలో మరి రాముడికి ఎవరు సహాయం చేస్తారు? ఈ సందేహం దేవతలకు పుట్టించినవాడు బ్రహ్మదేవుడు. ఒకప్పుడు రావణాసురుణ్ణి నందీశ్వరుడు శపించాడు. నీకు వానరుల వలన భయం కలుగుతుంది అని. ఈ శాపాన్ని తమకు వరంగా మార్చుకోవాలనుకున్నారు దేవతలంతా. దేవతలంతా కూడా వానర స్త్రీల యందు మహాబలశాలుడైన పుత్రులుగా జన్మించారు. దేవేంద్రుడు వాలిని, సూర్యుడు సుగ్రీవుని, దేవగురువు బృహస్పతి తారుడు అనే బుద్ధిశాలి అయిన వానరుణ్ణి, కుబేరుడు గంధమాధనుని, విశ్వకర్మ నలుడిని, అగ్ని నీలుడిని, అశ్వినీ దేవతలు మైందద్వివిధులను, వరుణుడు సుషేణుడిని, పర్జన్యుడు శరభుని, వాయుదేవుడు శ్రీమంతుడు, వీర్యవంతుడు, వజ్రమయ దేహము గలవాడు, గరుత్మంతునితో సమాన వేగము గలవాడు, శత్రుభయంకరుడు అయిన హనుమంతుని సృజించారు. ఏ దేవుడికి ఏ రూపము, ఏ వేషము, ఏ పరాక్రమము, ఏ తేజస్సు ఉండనో ముమ్మూర్తుల అవే లక్షణాలతో అనేక కోట్ల వానరులు జన్మించారు. ఈ వానరులంతా కూడా అమిత బల సంపన్నులు. యుద్ధంలో పెద్ద పెద్ద కొండల వంటి రాళ్లు శత్రువుల మీద విసిరివేయగలరు. మహావృక్షాలు వేళ్లతో సహా పెకిలించి వైరి వీరులను చావచితకగొట్టగలరు. సముద్రాలను కలియబెట్టగలరు. భూమిని నెట్ట నిలువుగా చీల్చివేయనుగలరు. అరణ్యాలలో స్వేచ్ఛగా తిరిగే మదగజాలను పిల్లి పిల్లల్లా చంకన వేసుకొని తిరగగలరు. వారి సింహనాదాలకు ముల్లోకాలు కూడా కంపించిపోతాయి. ఇలాంటి లక్షణాలు ఉన్న వానర వీరులంతా శ్రీరామచంద్రుడి సహాయార్థం భూమి నిండా జన్మించి ఉన్నారు. ఇక్కడ మనకు ఈ కథలో మనం ఒక విషయం గమనించాలి. దేవతలు అంటే ప్రకృతి శక్తులు. నిత్యము వ్యాపించే గుణమున్న ఒకానొక శక్తి ఆ శక్తుల యొక్క ప్రకృతి శక్తుల యొక్క సమతుల్యాన్ని కాపాడుతుంది. ఆ శక్తి విష్ణు స్వరూపం. ఎప్పుడెప్పుడు ప్రకృతి తన సమతుల్యాన్ని అంటే బ్యాలెన్స్ కోల్పోతుందో అప్పుడప్పుడు సర్వవ్యాపకమైన ఆ మహాశక్తి తనను తాను సృజించుకొని ప్రకృతిని కాపాడుతుంది. ఇది ధర్మం అంటే. నేటి నాగరికత రావణాసురుడి మనోధర్మం. రావణుడు ప్రకృతిని ఆనాడు నాశనం చేశాడు. ఈనాడు ప్రకృతిని నాశనం చేసేవాళ్ళంతా కూడా రావణుడి మనోధర్మంతో పుట్టినవారే. ఇది ప్రకృతి మొత్తాన్ని చీడపురుగులాగా నాశనం చేస్తున్నది. ప్రకృతి సమతుల్యాన్ని కాపాడటానికి భగవానుడు ఎప్పటికప్పుడు అవతారాలు ఎత్తుతుంటాడు. ఆ సమయానికి ఏ రూపమైతే ప్రకృతిని పునరుద్ధరిస్తుందో ఆ రూపంలో తాను వ్యక్తమవుతాడు. ఒకప్పుడు చేపగా పుట్టాడు, ఇంకొకప్పుడు వరాహముగా పుట్టాడు, ఇంకొకసారి కూర్మంలాగా జన్మించాడు, ఇంకొకసారి అవసరమైనప్పుడు సగం సింహంగా సగం నరుడిగా కూడా జన్మించాడు. ఎప్పుడు ఏ విధంగా అవసరమైతే ఆ విధంగా భగవానుడు తనను తాను సృజించుకుంటాడు.